Hi all, I am Dr. Ram Subbareddy, Consultant Surgical Oncologist, Kaizen Oncology. ఈరోజు మనము 5 ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్. అంటే ఏమి డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ పాటించకుండా వేగంగా వెయిట్ తగ్గిపోవడం. అది ఎప్పుడు సిగ్నిఫికెంట్ అంటే మోర్ దెన్ 10% ఆఫ్ వెయిట్ లాస్ వితిన్ 6 months కానీ ఈవెన్ 2 to 3% వెయిట్ లాస్ వితిన్ 1 month కానీ. రెండవది ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఆఫ్ లంప్ ఆర్ పర్సిస్టెంట్ అల్సర్ మోర్ దెన్ 6 weeks. అంటే కొత్తగా వచ్చిన లంపు వేగంగా వృద్ధి చెందడం, ఆల్రెడీ ఉన్న లంపు వేగంగా వృద్ధి చెందడం, పుండు 6 వారాలకు మించి మానకపోవడం, ఇలాంటివన్నీ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ కిందికి వస్తాయి. మూడవది అబ్నార్మల్ బ్లీడింగ్ ఫ్రమ్ న్యాచురల్ ఆరిఫిసెస్. అంటే మనం దగ్గినప్పుడు నోట్లోంచి రక్తం పడడం కానీ, వామిటింగ్ అయినప్పుడు నోట్లోంచి రక్తం పడడం కానీ, మోషన్స్లో రక్తం రావడం కానీ, యూరిన్లో రక్తం రావడం కానీ యూజువల్లీ అబ్నార్మల్. నాలుగవది ఆల్టర్డ్ బ్లాడర్ అండ్ బోవెల్ హ్యాబిట్స్. అంటే మన రెగ్యులర్ దినచర్యలో మోషన్, యూరిన్ హ్యాబిట్స్లో మార్పు రావడం. అంటే ఎక్కువగా మలబద్ధకం రావడం, ఎక్కువ డయేరియా రావడము, యూరిన్ సరిగ్గా రాకపోవడము, యూరిన్లో రక్తం పడడం లాంటివి. ఐదవది చేంజ్ ఇన్ వాట్ ఆర్ మోల్. అంటే మనకు న్యాచురల్గా బై బర్త్ ఉన్న మచ్చలు వాటి రూపాంతరం చెందడం. అంటే దాని కలర్ మారడం, సైజు పెరగడం, పుండులాగా మారడం, పులిపిరి సైజు పెరగడం, ఎక్కువ పులిపిరులు రావడం, పులిపిరులు పుండుగా మారడం, ఇలాంటివన్నీ కూడా రెడ్ ఫ్లాగ్ సైన్స్ కిందకి వస్తాయి. నేను పైన చెప్పిన 5 సిమ్టమ్స్ కింద మీకు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చూసినట్లయితే ఇమీడియట్లీ పక్కనే ఉన్న డాక్టర్ని సంప్రదించండి. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ అండ్ ట్రీటెడ్ ప్రాంప్ట్లీ.